ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, చప్పలు కొడదా. సంతోషంతో ప్రభువుని స్తుతించు. తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. అందరూ కలిసి పాడదాం. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ప్రభువుని స్తుతిందా చప్పలు కొడుతూ. ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా,
మగువా గడియలో కాపరిగా నీవు నాకై ప్రత్యక్ష మగువా గడియలో నన్ను నీవు మరువని దేవా నన్ను నీవు మరువని దేవా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి అందరూ కలిపాడదాం నీవే నా మంచి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి బలో క్రీస్తు మహారాజుకు రాజుల రాజుకు ప్రభువుల ప్రభువుకు దేవాతి దేవునికి స్తోత్ర హల్లెలూయా. నిర్గమాకాండము 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కాని వాడు సుందరుడయ్యుండుట చూచి 3 నెలలు వానిని దాచెను. చాలండి. చిన్ని ప్రార్థన. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా, మీ పరిశుద్ధమైన పాదముకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని మేము చదువుకున్నాం. మోషే సుఖోపవాసములలో మేమున్నాం. మా తండ్రి మోషేను, మా ప్రభువా మోషే యొక్క కర్రను అందుకునే ప్రయత్నము మా తండ్రి మేము చేయొచ్చు, సుఖోపవాసములో చేయొచ్చు, ధ్యానములో చేయొచ్చు, తిరస్కరణ విద్య విషయమై దైవాశీర్వాదముల విషయమై ఇదిగో మేము ప్రయాసపడుతూ ఉన్నాం. మీ సహాయమును మాకు దయచేయండి. మమ్మలను మీ ఆత్మతో నింపండి. చెప్పే నన్ను వినుచు ఉన్న మీ విశ్వాసులైన భక్త జనాంగానికి దేవా ఇదిగో వినగలిగే చెవిని మీరు వారికి ఇచ్చి నా స్వరాన్ని బోరగా, స్వార్థ బోరగా మీరు మార్చి మా తండ్రి ఇదిగో మీ ఆత్మాధ్వర్యములో ఈ కార్యక్రమమును జరిగించుమని సైతాను క్రియలను బంధించి మీ నడిపింపును మా మధ్యన ఉంచి ఆకాశ వాకండ్లను తెరిచి మీ వాగ్దాటిని మా మధ్యకు రప్పించి మహిమను పొందుమని. వర్షమైనను మా ప్రభువా ఎన్ని పనులు కలిగిన వారై ఉన్నను భయంకరమైన వర్షములు మా చుట్టుప్రక్కల మేము కలిగిన వారమై ఉన్నప్పటికీ ఇదిగో విశ్వాస అంతస్తు కలిగి వచ్చిన మీ బిడలైన వారిని మీరే మీ వాక్యముతో బలపరిచి మహిమను పొందుమని యేసయ్య పుణ్య నామమున ప్రార్థించి వినయముగా వేడుకొనుచు ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చదవబడిన లేఖన భాగములో యాకోబేతు అనబడిన తల్లి మనకు కనబడుచు ఉన్నది. ఈ యాకోబేతు అనబడిన తల్లి
దేవుని ప్రియ విశ్వాసులరా, అప్పటికే 2 పిల్లలను కలిగిన తల్లి అహరోను, మిరియాము అనబడిన 2 బిడ్డలను కలిగిన తల్లి 3వసారి గర్భము ధరించినది. 3వసారి ఒక కుమారుడును ఆ తల్లి కనినదై ఉన్నది. ఆనాటి కాలములో ఇశ్రాయేలీయుల సంఖ్య గణనీయముగా పెరుగుతున్నప్పుడు, ఇశ్రాయేలీయుల యొక్క సంఖ్య ఘనముగా పెరుగుతున్న సమయములో ఇక పుట్టే మగబిడ్డలను పురిటిలోనే చంపేయాలి అనే ఒక ఆజ్ఞ ఫరో అనబడిన రాజు కలిగిన వాడయుండి, మోషే పుట్టే సమయానికి ఈ శాసనాన్ని అతను కలిగిన వాడై ఉన్నాడు. పుట్టే బిడ్డను మగబిడ్డ అయితే పురుడులోనే చంపేయాలి అని దేవుని విశ్వాసులరా, పురుడు వేసేవారికి, మంత్రసానులకు, డెలివరీ చేసేవారికి దేవుని విశ్వాసులరా ఆజ్ఞ జారీ చేసిన వారై ఉన్నారు. ప్రియ విశ్వాసులరా, యాకోబేతు అనే తల్లి 2 బిడ్డలు కలిగిన తల్లి 3వసారి ప్రసవించింది. ప్రసవించిన తరువాత ఆ బిడ్డను చూచుకునేసరికి మగబిడ్డ. దేవుని విశ్వాసులరా, మగబిడ్డే గాని దేవుని విశ్వాసులరా చంపేసుకోవలసిన పరిస్థితి. బ్రతకనివ్వరు, పురుల్లోనే చంపేయాలి. ఒకవేళ చంపకపోతే ప్రమాదం అవుతుంది, ఇంకా భయంకరంగా చంపేస్తారు. రాజు చంపేస్తాడు, సైనికులు చంపేస్తారు. ఏం చేయాలో అర్థం కాక దేవుని విశ్వాసులరా బాధలో ఒకసారి ఆ తల్లి తన బిడ్డ ముఖాన్ని చూచుకుంది. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఆ తల్లికి ఆ బిడ్డ ఎలా కనబడ్డాడు అనంటే, ఏమని రాయబడి ఉన్నది అనంటే, ఆ బిడ్డ ఆ తల్లికి ఎలా కనబడ్డాడన్నమ్మా? సుందరుడుగా కనబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని విశ్వాసులరా, చంపేయాలి అనే శాసనము కలిగిన సమయములో ఆ బిడ్డను ఆ తల్లి చూడగానే చాలా సుందరుడుగా కనబడ్డాడంట మోషే గారు. చాలా అందంగా కనబడ్డాడంట మోషే గారు. ఆ బిడ్డను చూచి, ఆ సుందరత్వాన్ని చూచి, ఈ బిడ్డ చావకూడదు, ఈ బిడ్డ ఎలాగైనా బ్రతకాలి అని ఆ తల్లి శతవిధములా కూడా ప్రయత్నం చేసింది తన బిడ్డను కాపాడుకోవడానికి. దేవుని విశ్వాసులరా చాలా ప్రయత్నాలు చేసింది. ఎన్ని నెలలు ఆ బిడ్డ తల్లి బిడ్డను దాయగలిగినదంటే, ఎన్ని నెలలు అండమ్మా? 3 నెలలు ఆ తల్లి ఆ బిడ్డను దాయగలిగింది. 3 నెలలు ఆ బిడ్డ ఆ తల్లిని దాచింది. 3 నెలల తరువాత బిడ్డ కేకలు ఎక్కువయ్యాయి, బిడ్డ అరుపులు ఎక్కువయ్యాయి, బిడ్డ ఏడుపులు ఎక్కువయ్యాయి. ఆ తల్లి దాయలేకపోతుంది. బిడ్డ ఏడుస్తున్నాడు, బిడ్డ కేకలు పెడుతున్నాడు, బిడ్డ స్వరము పెరిగింది. చిన్నపిల్లలంట 200 మంది పెద్దవారు ఉన్నా 200 మంది మాట్లాడినప్పుడు వచ్చే స్వరము కంటే ఒక చిన్న బిడ్డ మాట్లాడినప్పుడు, చంటి బిడ్డ మాట్లాడినప్పుడు వచ్చే స్వరం బిగ్గరగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. 200 మంది పెద్దవారు మాట్లాడినప్పుడు కంటే ఎంత స్వరం వస్తుందో అంతకంటే బిగ్గరగా. దేవుని విశ్వాసులరా, అందుకనే పిల్లల కేకలు వినలేరు, అవి చాలా బిగ్గరగా ఉంటాయి. చాలా దేవుని విశ్వాసులరా స్వరము ఎక్కువగా వినబడుతుంది. ఆ తల్లి 3 నెలలు దాయగలిగింది కానీ మోషేను, తర్వాత ఆ తల్లి బిడ్డను దాయలేకపోయింది.
ఒక జమ్ము పెట్టి చేసి, జమ్ము పెట్టిలో దేవుని విశ్వాసులరా కీలు పూసి అందులో మోషే గారిని పరుండబెట్టి, దేవుని విశ్వాసులరా నదిలో మోషే గారిని వదిలేసి ఆ తల్లి అలాగే చూస్తుందంట. దేవుడు ఏం చేశాడంటే ఆ జమ్ము పెట్టిని నేరుగా ఎవరి చేతులకు పంపించాడు? ఫరో కుమార్తె, అంటే రాజు కుమార్తె చేతుల్లోకి. ఏ రాజు అయితే శాసనాన్ని పెట్టాడో బిడలను చంపేయాలి అనే శాసనాన్ని పెట్టాడో దేవుని విశ్వాసులరా ఆ రాజు కుమార్తె చేతిలోకి వెళ్ళేటట్లుగా చేసి, ఆ రాజు కుమార్తె బిడ్డను తీసుకుని ఆ బిడ్డ, ఆ తల్లి దేవుని విశ్వాసులరా ఫరో కుమార్తె ఆ బిడ్డను పెంచేటట్లుగా దేవుడు గొప్ప కార్యమును అక్కడ జరిగించిన వారై ఉన్నారు. ఆయన దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని విశ్వాసులరా, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్న వారలరా చాలా జాగ్రత్తగా గమనించాలి. అక్కడ ఆ తల్లి తన బిడ్డను కాపాడుకుంది. బహుశా మిగిలిన బిడ్డలందరూ చనిపోయారేమో గాని, మిగిలిన వారందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారేమో గాని, మోషే మాత్రం ఆ తల్లి తన బిడ్డ ప్రాణాలు కాపాడుకుంది. ఒక ప్రశ్న వేస్తాను నేను, ఎందుకు కాపాడింది ఆ తల్లి చెప్పండి? అంటే ఏ కారణము చేత ఆ తల్లి తన బిడ్డను కాపాడుకుంది? బైబిల్లో ఉన్న ఒకే ఒక కారణం ఏంటంటే అక్కడ వ్రాయబడిన మాట, ఆ బిడ్డ సుందరుడై ఉండటు చూచి ఆ తల్లి తన బిడ్డను 3 నెలలు దాచింది. సుందరుడై ఉండటు చూచి, దేవుని విశ్వాసులరా చంపేద్దాము, చంపేయాలి అనే శాసనాన్ని కలిగిన ఆ సమయంలో ఆ బిడ్డను చూచేసరికంట ఆ బిడ్డ ఎలా కనబడ్డాడంటే ఆ తల్లికి ఎలా కనబడ్డాడు? సుందరుడుగా కనబడ్డాడంట. లోకంలో ఒక సామెత ఉంటుంది, కాకి పిల్ల కాకి ముద్దు. అంటే ఎవరి పిల్లలు వారు తెల్లగా ఉండనివ్వండి, పొట్టుగా ఉండనివ్వండి, లావుగా ఉండనివ్వండి, అమ్మ నల్లగా ఉన్నా కూడా ఆ తల్లి ఏం చేస్తుంది? ఆడిని పట్టుకుని ముద్దాడి, అమ్మ ఆ తల్లి వదులుతుందా? వదలదు అసలు. మా అమ్మగారు మా తమ్ముడిని పట్టుకుని వదిలేవారు కాదు. ఎందుకంటే నేనేమో మా అమ్మగారి పోలిక, పుట్టినప్పుడు కొంచెం రంగు మా తాతయ్య గారి పోలిక, మా తమ్ముడేమో మా నాన్నగారి పోలిక. అంటే ఇద్దరు ఒకే రంగు అన్నమాట, మా నాన్నగారు మా తమ్ముడు. కాబట్టి మా అమ్మగారు మా తమ్ముడిని అట్టుకుని వదిలేవారు కాదు. మా తమ్ముడు ఎంత నల్లగా ఉన్నా కూడా ముద్దు. కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్లుగా దేవుని విశ్వాసం ఏ తల్లికైనా తన బిడ్డ ముద్దే. అది ఒకవేళ నిజముగా సుందరుడుగా కనబడి ఉండుంటే గనక దేవుని విశ్వాసులరా ఇక్కడ ఆ మాట వ్రాయవలసిన అవసరత లేదు. ఎందుకంటే ప్రతి తల్లికి తన బిడ్డ నచ్చుతాడు. ఇక్కడ మరి విశేషముగా ఇక్కడ సుందరుడై ఉండుట అనే మాట ప్రస్తావించబడినదంటే అయ్యగారు అన్నారు, మోషే శరీర సౌందర్యమును కలిగిన వాడు కాదు గాని మోషే ఆత్మీయ సౌందర్యమును కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. మోషే శరీర సౌందర్యము ఒకటే కలిగిన వాడు కాదు, మోషే గారే ఆత్మీయ సౌందర్యమును కలిగిన వాడు. ఆత్మీయ సౌందర్య లక్షణాలు ఆ తల్లి చూడగలిగింది తన బిడ్డలో. అందరూ అనుకుంటున్నట్లుగా గుండ్రని కళ్ళు కాదు, లేకపోతే దేవుని విశ్వాసులరా ముఖము కాదు, లేకపోతే ఆ చేతులు కాదు. అంతకు మించి ఆత్మీయ సౌందర్యాన్ని మోషే తల్లి మోషేలో చూడగలిగింది. అందుకని ఆ మోషే, ఆ కుమారుడు, ఆ చంటి బిడ్డ అతి సుందరుడుగా. అహరోను పుట్టాడు, మిరియాము పుట్టింది, 3వ బిడ్డ. దేవుని విశ్వాసులరా ఒకవేళ ఆ బిడ్డను కాపాడుదాము అని ప్రయత్నం చేసి ఇంకా దేవుని విశ్వాసులు పుట్టగానే చంపుకుంటే అదే ఉత్తమమేమో. ఎందుకంటే ఆ తల్లి పాలిచ్చిన తర్వాత కొంచెం పెంచిన తర్వాత ఆ బిడ్డను చంపుకోవాలంటే అది అయ్యే పని కా. మోషేను ఎలాగైనా ఫరో రాజు చంపేస్తాడు, కానీ ఎందుకు తెగించింది?
ఎందుకు కాపాడాలి అని ప్రయత్నం చేసిందంటే అయ్యగారు అన్నారు, అది శరీర సౌందర్యం కాదు, మోషేలో ఆత్మీయ సౌందర్యము ఆ తల్లి చూడగలిగినది. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు చూస్తారు. దేవుని విశ్వాసులరా, బిడలలో ఆత్మీయ సౌందర్యాన్ని తల్లిదండ్రులు చూడగలుగుతారు. దేవుని విశ్వాసులరా, పరిశుద్ధ గ్రంథములో మనము గమనించినట్లయితే ఎలీసబెతు అనబడిన తల్లి తన బిడ్డ భవిష్యత్తును చూడగలిగింది. దేవుని విశ్వాసులరా, ఇంకా బిడ్డ గర్భములో పడకకు ముందే తన భర్తకు జకరియా గారికి దేవుని విశ్వాసులరా దూత కనబడి దూత చెప్పింది, ఇదిగో నీ భార్య గర్భం ధరిస్తుంది, ఆమెకు దేవుని విశ్వాసులు దేవుడు బిడ్డనిస్తాడంటే భర్త నమ్మలేకపోయాడు. కానీ తల్లి ఏం చేసిందమ్మా? నమ్మింది. బిడ్డ పుట్టిన తరువాత దూత చెప్పినట్లుగా యోహాను అనే పేరు పెడితేనే నీకేమొస్తుంది? మాట వస్తుంది. అలాగే దేవుని విశ్వాసులరా, ఏ పేరు పెడతాదా ఆ తల్లి అని ఆసక్తిగా అందరూ చూస్తున్నారు. దేవుని విశ్వాసులరా, ఆ ఎలీసబెతు తల్లి ఏం చేసిందంటే ఆ బిడ్డకు యోహాను అనే పేరు రాసిందంతే. దేవునికి స్తోత్రం. అందరూ ఆశ్చర్యపడ్డారు. మా కుటుంబాలలో, మా పూర్వీకులలో, మా పెద్దలలో యోహాను అనే పేరు వచ్చేవారు ఎవరూ లేరే. ఎలా పెట్టగలిగింది ఆ తల్లి? బిడ్డ భవిష్యత్తును ఎలా చూడగలిగింది? దేవుని విశ్వాసుల తల్లిదండ్రులు చూడగలుగుతారంతే, పెద్దలు చూడగలుగుతారంతే. నేను గర్భంలో ఉన్నప్పుడు, దేవుని విశ్వాసులరా, నేను గర్భంలో ఉన్నప్పుడు మా తండ్రి గారికి మా తల్లి గారికి వివాహం జరిగింది. నేను గర్భములో ఉన్నాను. మా అమ్మగారు గర్భం ధరించారు. మా నాన్నగారికి ముక్కు మీద కోపం. మా నాన్నగారు అన్నారంట మా అమ్మగారితో, అప్పటికి జానయ్య గారికి మనవళ్ళు లేరు, మనవరాళ్ళు పుట్టారు. 3వ తరంలో మనవరాళ్ళు 2 పుట్టారు, మనవళ్ళు లేరంట. మా నాన్నగారు అన్నారంట, మనవడు పుడితేనే నువ్వు ఇంటికి వస్తావు, మనవరాలు పుడితే మీ ఇంట్లోనే ఉండిపో అన్నారు. మనవడు పుడితే నువ్వు ఇంటికి వస్తావు, మనవరాలు పుడితే ఆడబిడ్డ పుడితే నువ్వు మీ ఇంట్లోనే ఉండిపో, ఇక్కడికి రాకో అన్నారంట మా అమ్మగారితో. మా అమ్మగారు డెలివరీ దగ్గరికి వచ్చింది. డెలివరీలో ఏడ్చేస్తున్నారంట. భయో, ఎందుకంటే అనంత పని చేస్తారేమో, కోపం ఎక్కువ కదా. అలాగే ఒకవేళ ఆడబిడ్డ పుడితే దేవుని విశ్వాసులరా ఏమవుతుందో అని కంగారు పడుతున్నారంట. మా నాన్నమ్మగారు అక్కడికి వెళ్ళారు. మా నాన్నమ్మగారు డెలివరీ సమయంలో అక్కడికి వెళ్ళి మా నాన్నమ్మగారితో ఏడ్చేస్తున్నారంట. మా అమ్మగారు ఏడుస్తూ ఉంటుంటే, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకో, నువ్వు ఏడవకో అని ప్రార్థన చేసి సిలుగుత్తు వేస్తూ అన్నారంట, నీ గర్భములో ఉన్న బాబు బలమైన సేవ చేస్తాడన్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ గర్భములో ఉన్న బాబు బలమైన సేవ చేస్తాడు, నువ్వు ధైర్యంగా ఉండు. వెంటనే సంతోషంతో, అంతే బాబు పుడతాడా అండి, సేవ చేస్తాడా, బలమైన సేవ చేస్తాడమ్మా, నువ్వు అధైర్యపడకు, నేను దర్శనాన్ని చూశాను, ప్రార్థన చేశాను, దేవుడు నాకు చూపించాడు. దేవుని విశ్వాసులరా అన్నట్లుగానే దేవుని విశ్వాసులరా మా అమ్మగారికి జ్యేష్ఠ సంతానంగా నన్ను ఈ లోకానికి రప్పించి మగబిడ్డనిచ్చి, దేవుని విశ్వాసులరా నేను 10th క్లాస్ చదివాను. నాకు వాక్యం చెప్పడం రాదు, పాటలు పాడడం రాదు, నాకు తెలుగు చదవడం రాదు. ఇంగ్లీష్ మీడియం మాది, ఫ్రెంచ్ సిస్టర్స్ వారితో, రోమన్ క్యాథలిక్ వారితో చదివాను. నేను తెలుగు చదవడం రాదు. అదైన తర్వాత ఇంటర్ చేశాను. తర్వాత కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ చేశాను. తర్వాత బెంగళూరు వెళ్ళి దేవుని విశ్వాసులరా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, మాస్టర్స్ చదువుకున్నాను, ఇతర దేశాలకు వెళ్ళాలనుకున్నాను. 2013లో నెలకి నా జీతం 1,50,000 రూపాయలు. 2013లో దేవుని విశ్వాసులరా చాలామంది అన్నారు, సేవకు రాడండి మీ అబ్బాయి. మా నాన్నగారు కూడా ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, దేవుని విశ్వాసులరా మిమ్మల్ని సేవకు అసలు పిల్లని నేను, మీరు సేవకు రారు, మీరు చదువుకోవాలి,
మీరు దేవుని సేవకు నేను తీసుకురాను. ఎందుకంటే సేవ అంటే ముండ్ల పాన్పు. చాలా మంది అనుకుంటారు పూల పాన్పు అనుకుంటారు. సేవ అనేది ముండ్ల పాన్పు. మీరు ఆ ముండ్ల పాన్పులో కొద్దు. మేము కష్టాలు పడ్డాం, మేము శ్రమలు పడ్డాం, మేము బాధలు పడ్డాం. మీరు కష్టాలు పడకూడదు. మీరు సంతోషంగా ఉద్యోగాలు చేసుకుని ఆనందంగా ఉండండి అన్న ఒక పాట నేర్పించడం కానీ, ప్రసంగాలు నేర్పించడం కానీ ఏమి, నేను చదువుకుంటూనే ఉన్నాను. కానీ దర్శనం ఒకటి ఉంది కదా. ఏంటి? బలమైన సేవ, దర్శనం ఒకటి ఉంది. దేవుని ఇప్పుడు విశ్వాసులు మా తాతయ్య గారి కబురు పంపించారంతే, బెంగళూరులో ఉంటే నువ్వు ఇక్కడికి రా అన్నారంతే. దేవుని సేవలో వాడబడుతున్నాను ఇప్పుడు. దేవుని ఇప్పుడు విశ్వాసులను మా నాన్నమ్మ చెప్పారు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా మన పెద్దలు చూడగలుగుతారు, తల్లిదండ్రులు చూడగలుగుతారు, పూర్వీకులు చూడగలుగుతారు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఈరోజు ఆ ప్రార్థనలను బట్టి మోషే తల్లి కూడా మోషేను చూడగలిగింది. మోషే సుందరుడై ఉండట చూచి, సుందరుడు అంటే దేవుని ఇప్పుడు విశ్వాసులరా శరీర అందము కాదు, మోషేలో ఆత్మీయ సౌందర్యాన్ని ఆ తల్లి చూడగలిగింది. దేవుని ఇప్పుడు విశ్వాసులరా మా నాన్నగారి దగ్గరికి నా కూతురుని తీసుకెళ్ళాను. నాకు ఒక కూతురు 2 సంవత్సరాల వయసు. మా నాన్నగారి దగ్గరికి తీసుకుని వెళ్ళాను. మా మేనత్తలు దేవుని ఇప్పుడు విశ్వాసులరా మా మావయ్యలు అందరూ కూడా ఉన్నారు. మా నాన్నగారు మా కూతురుతో ఆడుకుంటూ అంటున్నారు, అయ్యా పెద్దయ్యకు చూడండి, నా మనవరాలు ఆజానుబాహురాలు అవుతుంది. ఈ చేత్తో 10 మంది ఆపేస్తుంది, ఈ చేత్తో 10 మంది ఆపేస్తుంది. నా కొడుకే పొడుగు, నా కొడుకు కంటే పొడగరవుతుంది, ఇతర దేశాలకు వెళ్ళి బలమైన సేవ చేస్తుంది అన్నారు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెబుతున్నానంటే ఆయన దర్శనాన్ని చూచారు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా నిజంగానే ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డల విషయంలో ఏ దర్శనాన్ని లేకుండా ముందుకు వెళుతున్నారు. మోషేను ఆ తల్లి కాపాడుకుందంటే కారణం మోషే దర్శనాన్ని చూచింది. మోషే సుందరుడై ఉండుట అంటే దేవుని విశ్వాసులరా ఒకవేళ శరీర సౌందర్యం అయితే ప్రతి బిడ్డకు, ప్రతి తల్లికి తన బిడ్డ సుందరంగానే ఉంటాడు. పరిశుద్ధ గ్రంథములో ఆ మాట వ్రాయబడినది అంటే ఆత్మీయ సౌందర్య లక్షణములు కలిగినది మోషే. ఈరోజు దేవుని సేవకుడుగా నేను చెప్పే మాట ఏంటంటే దేవుని విశ్వాసులరా ఈరోజు సంఘము కూడా, దేవుని విశ్వాసులరా మీరు కూడా, మనమందరమును కూడా అలాగే సుందరులై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఫెయిర్ అండ్ లవ్లీ రాసేసి రిన్సో పెట్టి రుద్దేసి, అమ్మా ఇదా సుందరం అంటే, ఇదా సౌందర్యం అంటే. బైబిల్లో ఒక మాట ఉంటుంది, వాక్యాన్ని చదువుకున్న పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. దేవునికి స్తోత్రం. ఇదిగో పెండ్లి కుమార్తె దేవుని విశ్వాసులరా వధువు సంఘము మాట్లాడుచున్నది. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను నేను సౌందర్యవంతురాలను. ఈరోజు దేవుని విశ్వాసులరా ఎంతమంది సౌందర్యవంతులుగా ఉన్నారు? ఎంతమంది దేవుని విశ్వాసులరా సౌందర్యమును లేక ఆత్మీయ సౌందర్యమును లేక రాకడ సౌందర్యమును ఎంతమంది మీలో కలిగిన వారై ఉన్నారు? ఈ లోకములో చాలా మంది అనుకుంటారు శరీర సౌందర్యం అనుకుంటారు. దేవుని విశ్వాసులరా దినదినము కూడా శరీర సౌందర్యము తగ్గుతూ ఉంటుంది, దినదినము కూడా ఆత్మీయ సౌందర్యము పెరుగుతూ ఉంటుంది. శరీరము దేవుని విశ్వాసులరా దాని అందము, దాని సౌందర్యము తగ్గుతూ ఉంటుంది. ఆత్మ సౌందర్యమే దినదినము కూడా పెరుగుతూ ఉంటుంది. ఈరోజు దేవుని విశ్వాసులరా ఆత్మీయ సౌందర్యమును కలిగిన బిడ్డలుగా, కలిగిన బిడ్డను ఎలాగున ఆ తల్లి కాపాడుకుందో ఆత్మీయ సౌందర్యాన్ని కలిగిన బిడ్డలను కూడా దేవుడు అలాగునే కాపాడుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం.
ఆ జమ్ము పెట్టెను నదిలో వదిలిపెట్టేసింది ఆ తల్లి. దేవుడు ఏం చేశారో చెప్పమంటారా? ఆత్మీయ సౌందర్యము కలిగిన కుమారుడును దేవుని ఇప్పుడు విశ్వాసులరా జమ్ము పెట్టెలో జాగ్రత్తగా దాచాడు. పెట్టెలో చాలా మందికి అనుమానం, ఆక్సిజన్ ఎలా ఉంటుందండి? ఎవరు కాపాడితే ఉండదు అమ్మా? దేవుడు కాపాడితే ఆక్సిజన్కి ఏమైనా కొద్దు ఉంటుందా? దేవుని ఇప్పుడు విశ్వాసులరా దేవుడు కాపాడాడు, దేవుడే నావిగేట్ చేశాడు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఫరో కుమార్తె రాగానే దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఆ పెట్టె ఆ కుమార్తె చేతిలోకి వెళ్ళినట్లుగా, ఎందుకంటే కుమారుడు ఆత్మీయ సౌందర్యమును కలిగిన వాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆత్మీయ సౌందర్యము ఏంటి? ఆ సౌందర్యము ఆత్మీయ సౌందర్యం అంటే దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఏంటి? పరిశుద్ధ గ్రంథము ద్వారా నేను మీకు చూపించి ముగిస్తాను. వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని ప్రియ విశ్వాసులరా ఇక్కడ ఒక ఇల్లు కనబడుతుంది. బహుశా అంతకంటే పెద్ద ఇల్లు మీరు ఎక్కడ కూడా చూచి ఉండరు. ఎంత పెద్ద ఇల్లు అంటే దేవుని ప్రియ విశ్వాసులరా ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన. అందులో సింహాసనం ఎంత ఉంటుందో, ఆయన పాదపీఠం ఎంత ఉంటుందో ఆ ఇంట్లో ఒకసారి మీరు ఊహించుకోవచ్చు. ఆకాశం అంట ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, అంత పెద్ద ఇల్లు. దేవుని ప్రియ విశ్వాసులరా అంత ఘనమైన ఇల్లు, అంత పెద్ద ఇల్లు, అంత పెద్ద ఇంట్లోనంట దేవాతి దేవునికి ఆ ఇల్లంతటిలో కూడా మోషే ఎలా కనబడుతున్నాడంటే, ఎలా కనబడుతున్నాడు? నమ్మకమైన వాడుగా కనబడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్ర, నమ్మకమైన వాడు. ఇదే దేవుని ప్రియ విశ్వాసులరా మోషే గారిలో ఉన్న మొదటి సౌందర్యం. మోషే గారిలో ఉన్న మొదటి సౌందర్యం ఏంటంటే మోషే యెహోవా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు. దేవుని ప్రియ విశ్వాసులరా ఈరోజు చాలా మంది దేవుని ఇంటిలో ఉండలేకపోతున్నారు, దేవుని ఇంటిలో నమ్మకంగా ఉండలేకపోతున్నారు. లోకంలో ఉన్న వారినేమో దేవుడు విశ్వాసులుగా తీసుకొస్తాడు, విశ్వాసులుగా ఉన్న వారిని దేవుడు సంఘ పెద్దలుగా చేస్తాడు, సంఘ పెద్దలుగా ఉన్న వారిని శిష్యులుగా మారుస్తాడు, కొంతమందిని సేవకు పిలుస్తాడు, కొంతమందిని పరిచర్యలో వాడుకుంటాడు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా కొంతకాలం బాగానే ఉంటున్న ఈ విశ్వాసులైన వారు కొన్ని దినాలకి ఏమైపోతున్నారంటే నమ్మకంగా దేవునికి ఉండలేకపోతున్నారు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఒకానొక సమయంలో ప్రధాన దేవదూత కలిగిన వాడు లూసిఫర్. దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఇప్పుడు ఎవరైతే సైతానుగా పిలువబడుతున్నారో, ఇప్పుడు ఎవరైతే సాతాను అని పిలువబడుతున్నాడో దేవుని ఇప్పుడు విశ్వాసులరా అతనే ఒకప్పుడు ప్రధాన దేవదూత, దేవదూతలందరికీ కూడా ప్రధానిగా లూసిఫర్ అనబడిన వ్యక్తి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా కానీ కొంత సమయానికి ఎలా ఉండలేకపోయాడు? దేవునికి నమ్మకంగా ఉండలేకపోయాడు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా నమ్మకత్వాన్ని వదిలేశారు. నమ్మకమైన దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఆ అంతస్తును ఆ దూత వదిలేసింది. సైతాన్ అయిపోయాడు, సాతాన్ అయిపోయాడు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఈరోజు చాలా మంది కూడా దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు విశ్వాసులను దీవిస్తున్నాడు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా దేవుడు ఆశీర్వదించుతూ ఉంటుంటే మానవులు ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గర నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా మోషే చాలా నమ్మకంగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులను నడిపించే పనిలో, కొన్ని లక్షల మందిని పాలు తేనెలు ప్రవహించు పనిలో, ఫరో చేతుల్లో నుంచి విడిపించే పనిలో చాలా నమ్మకంగా, నమ్మకాన్ని ఎక్కడా కూడా కోల్పోలేదు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఈరోజు మనకి కూడా దేవుడు ఆ నమ్మకాన్ని మన మీద ఉంచగలడా? దేవుని ఇప్పుడు విశ్వాసులరా
యోబు గారు కూడా ఇదిగో దేవుని ఎడల అపారమైన నమ్మకాన్ని కలిగిన వాడు. సాతానంట ఇటు అటు తిరుగుతూ దేవుని విశ్వాసులరా దేవుని దగ్గరకు వచ్చి దేవుడు అన్నాడంట, యోబు ఎక్కడి నుంచి వస్తున్నావంటే, సాతానా ఎక్కడి నుంచి వస్తున్నావంటే, నీకు తెలియంది ఏముంది ప్రభువా, ఇటు అటు తిరుగుతూ నేను ఇటు అటు తిరుగుతూ వస్తున్నానంటే లోకములో నా భక్తుడిని చూచావా? దేవుని విశ్వాసులరా యోబే కదా ప్రభువా, యోబు చుట్టూ ఒక కంచెను వేశావు నీవు, కాబట్టి యోబు నీకు నమ్మకంగా ఉన్నాడు. ఒకసారి ఆ కంచెను తీసేయి, ఒకసారి ఆ కంచెను తీసేస్తే ఒకసారి నమ్మకం ఉంటుందో లేదో ఒకసారి పరీక్షించుకో అన్నాడంట సాతాను. దేవుడు ఏం చేశాడంటే దేవుని యొక్క మహిమ కొరకు అతని రాజ్యము చుట్టూ ఉన్న కంచెను తీసేశారు. దేవుని విశ్వాసులరా అధికారము చుట్టూ ఉన్న కంచెను తీసేశారు, కుటుంబము చుట్టూ ఉన్న కంచెను తీసేశారు, ఐశ్వర్యము చుట్టూ ఉన్న కంచెను తీసేశారు, ఆఖరికి శరీరము చుట్టూ ఆరోగ్యము చుట్టూ ఉన్న కంచెను కూడా తీసేశారు. దేవుని విశ్వాసులరా నమ్మకాన్ని కోల్పోయాడా యోబు? కోల్పోలేదా అమ్మా? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనును. దేవుని విశ్వాసులరా మరి ఈరోజు ఒకవేళ దేవుడు ఎప్పుడైనా మన చుట్టూ ఉన్న ఏదైనా ఒక కంచెను ముట్టుకుంటే, ఈరోజు దేవుని విశ్వాసులరా మనం యోబు వలె నిలవగలుగుతున్నామా? యోబు వలె మాట్లాడగలుగుతున్నామా? నమ్మకత్వాన్ని కాపాడుకోగలుగుతున్నామా? దేవుని విశ్వాసులరా యోబు ఎలా నమ్మకంగా ఉన్నాడు? ఇచ్చినప్పుడు, ఇవ్వనప్పుడు, ఉన్నప్పుడు, లేనప్పుడు మోషే కూడా దేవుని విశ్వాసులరా ఎదరేమో ఫరో సైన్యము, వెనకాలేమో దేవుని విశ్వాసులరా ఎర్ర సముద్రము అయినా కూడా మోషే తన నమ్మకత్వాన్ని ఎక్కడ వదిలిపెట్టలేదు, విడిచిపెట్టలేదు. దేవుని విశ్వాసులరా ఈరోజు చాలా మంది నమ్మకత్వాన్ని దేవుని దగ్గర విడిచిపెడుతున్నారేమో. ఈరోజు దేవుడు కూడా మిమ్మల్ని చూసి ఇదిగో నా కుమారుడు లేక నా కుమార్తె నా ఇంటిలో, నా మందిరం అంతటిలో, నా శాలంతటిలో కూడా బలా నమ్మకమైన దాసులు అని ఆయన సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అలా ఇచ్చేటట్లుగా దేవుని విశ్వాసులరా మనం ఉండగలగాలి. దేవుడే కాపాడుతాడు. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మోషేను కాపాడిన దేవుడు. తల్లి భయపడతా 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 పాలిచ్చింది. ఎవరికి? అమ్మా మోషేకి. దేవుడు ఏం చేశాడు? తనకు నచ్చిన పని, తనకిష్టమైన పని డబ్బులు ఇచ్చి, ఇప్పుడు ఫరో రాణి ఏం చేసింది? అమ్మా ఇదిగో ఈ బిడ్డకు నువ్వు పాలివి, నువ్వు ఈ బాబును పెంచు, నీకు నేనేమిస్తాను? డబ్బులు ఇస్తాను నేను. దేవుని విశ్వాసులరా దేవుని మీద ఆధారపడితే, నమ్మకంగా ఉంటే, నమ్మకత్వము అనే లక్షణము దేవుడు మీలో చూస్తే, దేవుని విశ్వాసులరా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆయన మోషేను దేవుడు ఎలా కాపాడాడు, దేవుడు అలాగే మనలను కాపాడుతాడు ఆయన. దేవుని విశ్వాసులరా ఈరోజు మీ సౌందర్యము, ఈరోజు నమ్మకత్వాలు లేవు. ఒక తల్లిని తండ్రి నమ్మలేడు, తండ్రిని తల్లి నమ్మలేదు, భర్తను భార్య నమ్మలేదు, భార్యను భర్త నమ్మలేదు. దేవుని విశ్వాసులరా భర్త పాస్వర్డ్ వేరు, భార్య పాస్వర్డ్ వేరు. భర్త ఫోన్ భార్య ముట్టుకోకూడదు, భార్య ఫోన్ భర్త ముట్టుకోకూడదు. ఎందుకు? ఏం లేదు అమ్మా, నమ్మకం లేదు. దేవుని విశ్వాసులరా నమ్మకం లేదు మనుషులలో. దేవుని విశ్వాసులరా ఈరోజు నమ్మకము లేక చాలా మంది బలహీనులైపోతున్నారు. ఒక బిడ్డను తండ్రి నమ్మలేకపోతున్నాడు. దేవుని విశ్వాసులరా ఒక భార్యను తండ్రి నమ్మలేకపోతున్నాడు, భర్త నమ్మలేకపోతున్నాడు. దేవుని విశ్వాసులరా నమ్మకత్వానికి పోయింది మోషే. దేవుని విశ్వాసులరా తన ఇల్లంతటిలో ఎలా ఉన్నాడు చెప్పండి? నమ్మకముగా ఉన్నాడు మోషే. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈరోజు దేవుని విశ్వాసులరా మనం కూడా నమ్మకంగా ఉండాలి.
ఒకప్పుడు దేవుని ఇప్పుడు విశ్వాసులరా గోడలు బయట వారి కోసం, తలుపులు బయట వారి కోసం, బీరువాలు బయట వారి కోసం. ఇప్పుడు బయట వారి కోసం కాదు. బీరువా తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి అమ్మా? ఇంట్లోనే ఉంటుంది బీరువా తాళం, తండ్రి దగ్గరే ఉంటుంది. ఒక నిమిషం కనబడలేదు అనుకోండి, తండ్రికి ఏమొచ్చేస్తుంది? కంగారు. ఎవరు ఎత్తుకెళ్తారు? బయట వాళ్ళు ఎవరో కాదు అమ్మా. ఓ సామెత ఉంటుంది కదా, ఇంటి దొంగనంట ఎవరు పట్టలేరు. మాట్లాడతలేదు మీరు. ఇంట్లో దొంగని ఈశ్వరుడైనా అంటే దేవుడు కూడా పట్టుకోలేడు అంటే ఇంట్లో దొంగని. అంటే ఇప్పుడు దొంగ ఎవరు చెప్పండి? ఇంట్లో ఉన్నవారే. అమ్మ హ్యాండ్ బ్యాగ్ అలా కనబడుతుంది, లేకపోతే భర్త జోబు అలా కనబడుతూ ఉంటుంది. ఏమైపోతారు? ఈరోజు నమ్మకత్వం లేదు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఈరోజు దేవుడు కూడా మనల్ని నమ్మలేకపోతున్నాడు. మోషే ఇల్లంతటిలో కూడా ఎలా ఉన్నాడు చెప్పండి? నమ్మకమైన వాడు. ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడో దేవుడు. అంత సుందరుడు. ఇదిగో ఆ తల్లి చూచింది, ఎంత సుందరుడు మోషే. ఈ మోషే దేవుని ఇప్పుడు విశ్వాసులరా చావకూడదు, దేవునికి చాలా నమ్మకంగా ఉండేవాడు, ఉంటాడు మోషే. కాబట్టి ఎలాగైనా ఆ తల్లి కాపాడాలనుకుంది. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, దేవుడు తోడై ఉన్నాడు, కాపాడింది. దేవుడు నమ్మదగిన వాడు. మనం ఆయన దగ్గర ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, అయ్యగారు పాట వ్రాశారు, నీవే అన్ని నమ్మిక యేసు నాకు, నీవే అన్ని నమ్మిక, నీవే మార్గంబు, నీవే సత్యంబు, నీవే మార్గంబు, నీవే సత్యంబు, నీవే జీవంబు, నీవే సర్వంబు, నీవే అన్ని నమ్మిక యేసు నాకు, నీవే అన్ని నమ్మిక. మరుమేఘము పట్టగా నా మనసులో కటిక చీకటి చుట్టగా, మరుమేఘము పట్టగా నా మనసులో కటిక చీకటి పుట్టగా, పాదలు చేరి దారి భ్రమపడగా, పాదలు చేరి దారి భ్రమపడగా, తేరి చూడగల్గు తేజోమయ మార్గంబు, తేరి చూడగల్గు తేజోమయ మార్గంబు, నీవే అన్ని నమ్మిక యేసు నాకు, నీవే అన్ని నమ్మిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు. ఇప్పుడు ఆయన దగ్గర మనం ఎలా ఉండాలి చెప్పండి? నమ్మకమైన వారుగా ఉండాలి. ఆయన నమ్మకాన్ని పోగొట్టేవారుగా, ఆయన నమ్మకాన్ని వమ్ము చేసేవారుగా, దేవుని ఇప్పుడు విశ్వాసులరా నమ్మకాన్ని చిన్నబుచ్చేవారుగా. ఈరోజు చాలామంది నమ్మకత్వాన్ని పోయి, ఈరోజు ప్రార్థనలో నమ్మకత్వం లేదు, విశ్వాసంలో నమ్మకత్వం లేదు, కానుకలో నమ్మకత్వం లేదు, దశమ భాగంలో నమ్మకత్వం లేదు, ఆరాధనలో నమ్మకత్వం లేదు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, దేవుని దగ్గర నమ్మకమైన స్థితి మనిషి కోల్పోతున్నవాడై ఉన్నాడు. మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ఎప్పుడూ ఆయన చేయి విడిచిపెట్టలేదు. ఆయన ఈరోజు ఆయన మన వైపు చూసినప్పుడు కూడా మనం ఆయనకి, దేవుని ఇప్పుడు విశ్వాసులు సుందరమైన నమ్మకమైన అంతస్తు కలిగిన వారుగా. పాట ఉంటుంది కదా, నిన్నే నిన్నే
నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా, నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా. చదవగలగా నన్ను నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. స్తోత్రం. చపలు కొడదాం. ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రం. కన్నీలో గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కన్నీలో గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కారుచి కట్టులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా. కారుచి కట్టులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా. కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా, నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభువును గనపరుద్దాం. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆయన నమ్మదగిన వాడు. ఈరోజు మనము కూడా ఆయన బిడలుగా దేవుని విశ్వాసులరా నమ్మకత్వము అనే సౌందర్య లక్షణమును కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. మోషే సుందరుడై ఉన్నాడు. ఆత్మీయ సుందర లక్షణములు మొదటిది ఏంటి చెప్పండి అమ్మా? మోషే నమ్మకమైన వాడు. రెండవదిగా వాక్యంలో చదువుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడండి అమ్మా? మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మోషేలో ఉన్న దేవుని విశ్వాసులరా రెండవ సౌందర్యము, మోషే సాత్వికుడు, సౌమ్యము కలిగిన వాడు. దేవుని విశ్వాసులరా దుందుడుకు స్వభావము కలిగిన వాడు కాడు. మోషే ఎంత చక్కగా వ్రాయబడినదంటే అక్కడ మొదటిదేమో నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. 2 భూమి మీద
ఉన్నవారందరిలో దేవుని ఇప్పుడు విశ్వాసులరా, భూమి మీద ఉన్నవారందరూ మిక్కిలి సాత్వికుడు. చాలామంది అంటారు మోషే గారు కోపం ఎక్కువ. ఏం చేశాడు కోపంతో? అమ్మా, రాళ్లను ఏం చేశాడు? దేవుని రాళ్లను నేలకేసి కొట్టి చాలా చాలా చేశాడు. దేవుని బిడ్డలు, దేవుని ఇప్పుడు విశ్వాసులరా, చూపించవలసిన దగ్గర చూపించాలి. మోషే గారు దేవుని ఇప్పుడు విశ్వాసులరా నిబంధనలకు పైనేమో 10 ఆజ్ఞలు వ్రాయించి, దేవుని ఇప్పుడు విశ్వాసులరా అదే ఆజ్ఞలు కింద వ్యతిరేకముగా ఉంటే మోషే చూడలేకపోయాడు. ఒక్కొక్కసారి మాట్లాడాల్సిన పరిస్థితుల్లో దేవుని బిడ్డలు మాట్లాడాలి. చాలామంది ఎలా ఉంటారంటే ఏమంటారు అది, కొన్ని దిక్కులన మాట్లాడవలసిన పరిస్థితుల్లో కూడా దేవుని బిడ్డలు మాట్లాడలేరు. అంటే మాట్లాడితే మన మీదకి ఏమన్నా వస్తుందేమో, లేకపోతే మనల్ని తప్పుగా అనుకుంటారేమో. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, మోషే ఖండించవలసిన పరిస్థితుల్లో మోషే ఖండించేవాడు. చాలా సాత్వికుడు. దేవుని ఇప్పుడు విశ్వాసులు ఖండించవలసిన పరిస్థితులు వచ్చేసరికి ఒకసారి ఇక్కడ ఇంకా ఈ డయాస్ కట్టబడలేదు, ఇంకా పాత స్టేజ్ ఉండేది. 7 ప్రార్థనలు జరుగుతున్నాయి. నేను ఆ రూమ్లో ఉన్నాను. నేను మా తాతయ్య గారి రూము, ఆఫీస్ రూమ్లో ఉన్నాను. నేను ఉంటే నా దగ్గరికి అయ్యా ఒక మనిషి, ఒక వ్యక్తి వెళ్ళి, ఇక్కడ టేబుల్ ఉండేది కదా, ఆ టేబుల్ పైన ఉండేది, ఆ టేబుల్ ఈ స్టేజీ మీద ఉండేది. 7 ప్రార్థనలు జరుగుతున్నాయి, అందరూ మోకరించున్నారు. ఆ టేబుల్ మీద కూర్చున్నాడంట ఒక అబ్బాయి వచ్చి, ఆ స్టేజ్ మీద టేబుల్ ఉంది, టేబుల్ మీద కూర్చున్నాడు. పెద్ద వ్యక్తి, ఒక 25 సంవత్సరాలు ఉంటాయి. ఆ టేబుల్ మీద కూర్చున్నాడు. నాకు ఎవరో చెప్పేసరికి చాలా కోపం వచ్చేసింది. నాకు చాలా కోపం వచ్చేసింది. స్టేజీ మీద అలా కూర్చోవచ్చా అని చాలా కోపంగా బయటకు వచ్చాను. నేను వచ్చేసరికి 2 కళ్ళు పెద్దవిగా చేసి నన్నే చూస్తున్నాడు. నాకు కోపం ఆపుకోలేక అతన్ని కాలర పట్టుకుని స్టేజి మీద ఆ టేబుల్ మీద కూర్చుంటే బయటికి లాగి అలా తీసుకెళ్ళిపోయి, అప్పుడు అది ఓపెన్లో ఉంది, బయటికి గెంటేసాను. అలానే ఆ కుటుంబ సభ్యులు వచ్చారు, అమ్మ చూసుకోవద్దా, అలా చేయొచ్చా, మీరు చెప్పొద్దా అని కొంచెం కోపంగా నేను మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయా. వారు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, 6 నెలలుగా దయ్యం పట్టిందండి, ఎవరో వెళ్ళినా కూడా మమ్మల్ని గెంటేస్తున్నాడు, దోచేస్తున్నాడు, మా వల్ల కావట్లేదు. స్టేజ్ మీదకి ఎక్కేసాడు చాలాసార్లు, మేము లాగుదామని ట్రై చేసాం, మా వల్ల కాలేదు, మమ్మల్ని గెంటేస్తున్నాడు. మీరు వచ్చి అలా పట్టుకుని బయటికి గెంటేశారు. 6 నెలలుగా ఉన్న దయ్యం పోయింది అన్నారు. అంతే, 6 నెలలుగా ఉన్న దయ్యం పోయిందంతే. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని బిడ్డలు మాట్లాడాల్సిన దిక్కున ఏం చేయాలి? మాట్లాడాలి. మోషే కూడా విగ్రహారాధన చేస్తూ ఉంటే చూడలేకపోయాడు. అలాగని మోషే కోపగ్రస్తుడా అన్నమ్మా? మోషేకి ఏం బీపీ ఉందా? లేకపోతే నాకేమైనా బీపీ ఉందా? మాకు బీపీ షుగర్లు ఏం లేవు. మరి ఎందుకు కోపం వస్తుంది మాకు? అక్కడ దేవునికి వ్యతిరేక క్రియ జరిగింది. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, మోషే కోపగ్రస్తుడేవి కాదు. అక్కడ వ్రాయబడిన మాట, భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు. కూర్షు దేశపు దేవుని ఇప్పుడు విశ్వాసులరా మనిషిని పెళ్లి చేసుకున్నాడు అని అహరోను మిరియాము ఏం చేశారంట? భయంకరంగా తిట్టారంట. తమ్ముడిని భయంకరంగా తిట్టారంట. ఎలా తిట్టారో కూడా అక్కడ రాయబడింది. 2వ వచనంలో చదవండి. మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేత పలికింపలేదా? అంటే నువ్వు ఒక్కడివే గొప్పవాడివా? నువ్వు ఒక్కడివే గొప్పవాడు అనుకుంటున్నావా? మేము గొప్పవాళ్ళం కాదా అని మిరియాము అక్క మోషే మీద ఏమేం చేసింది? తిరగబాటు చేసింది. మోషే తిరగబడ్డా అమ్మా? మోషే తిరగబడలేదు. మోషే తిరగబడి ఉంటే దేవుడు తిరగబడేవాడు కాదు. మోషే తిరగబడలేదు కాబట్టి ఎవరు తిరగబడ్డారు? దేవుడు తిరగబడి ఏం చేశాడు? అక్కకే కుష్టి వ్యాధి కలుగు చేశాడు. ఒకవేళ మోషే తిరగబడ్డాడు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? కామ్గా ఉంటాడు. మోషే తిరగబడలేదు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, మోషే తిరగబడలేదు. తన అక్క గురించి తిరిగి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు చూడండి. 13వ వచనం చదవండి.
మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్ర పెట్టెను. ఏం చేశాడంట మోషే? అమ్మా ఎవరిని బాగు చేయమని? అమ్మా ఎవరు తిట్టారో వారిని బాగు చేయమని. అదే మనం ఉన్నాం కన్నా ఆ పరిస్థితుల్లో ఏమంటాం? చిన్నపిల్లలు సంకలు గుద్దుకుంటారు కదా, భలే భలే బాగా జరిగింది అంటారు. అలాగా ఒకవేళ మన వారికి ఎవరికైనా జరిగితే దేవుని ఇప్పుడు విశ్వాసులరా మోషే అలా సంతోషపడలేదు, మొర్ర పెట్టాడంట. ఆ అక్కను బాగు చేయి ప్రభువా, ఏదో తెలియక అనేసింది నీ సేవకుని. ఈరోజు చాలామంది సేవకుల్ని తెలియక మాటలు వదులుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి అప్పగించండి, ఆయన చూసుకుంటారు. విశ్వాసులకి ఒక తీర్పు ఉంటే, విశ్వాసులకి ఒక ఏమంటారు తీర్పు ఉంటే, సేవకులకి ఎన్ని ఉంటాయి? రెండింతలు ఉంటాయి. ఎందుకంటే తెలిసి కూడా చేస్తే ఏంటది? అది భయంకరమైన తప్పు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, నా అక్క ఏదో తెలియక చేసేసింది ప్రభువా, నా అక్క చాలా మంచిది, చాలా మంచిది. నేను పుట్టినప్పుడు నాకు 3 నెలలు ఉన్నప్పుడు ఇదిగో మా అమ్మ నన్ను కాపాడదామని కాపాడలేక ఇదిగో నేను ఎక్కువగా ఏడుస్తూ ఉంటుంటే జమ్ము పెట్టెలో పెట్టి వదిలేస్తే అక్క ఏడుస్తూ చూస్తుందో మూల నుంచి, మా తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడా, మా తమ్ముడు ఏమైపోతున్నాడా. మా అక్క ఏడుస్తూ చూస్తుంది. మా అన్న నా కోసం ఏడ్చాడు, మా అక్క నా కోసం ఏడ్చింది. ఈరోజు ఎంతమంది ఉంటారండి ఇంత సాత్వికమైన అంతస్తు కలిగి? బంధాలను మర్చిపోలేదు మోషే, బంధుత్వాలను మర్చిపోలేదు మోషే, కుటుంబాన్ని మర్చిపోలేదు మోషే. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, అందుకనే మోషే దేవునికి నచ్చాడు. మోషేలో సాత్వికము అనే సౌందర్యాన్ని దేవుడు చూడగలిగాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మీలో కూడా సాత్వికం ఉంటే, దేవుని ఇప్పుడు విశ్వాసులరా మీలో కూడా ఈ సాత్వికము అనే దేవుని ఇప్పుడు విశ్వాసులరా లక్షణాన్ని మీరు కలిగిన వారు ఉంటే, ఒకవేళ లేకపోతే అలవాటు చేసుకోండి. మీలో కోపాలుంటే ప్రక్కన పెట్టండి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా బలహీనతలుంటే ప్రక్కన పెట్టండి. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. ఈరోజు దేవుని ఇప్పుడు విశ్వాసులరా మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. సాత్వికముగా, సౌమ్యముగా. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, దేవుడు నాకు ధనాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు ఆయుధాలను ఇచ్చాడు, దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, నా వెనకాల రాజ్యాలు ఉన్నాయి అని మోషే గారు దేవుని ఇప్పుడు విశ్వాసులరా దుందుడుకు స్వభావమును కలిగి అతను ముందుకు వెళ్ళలేదు. సాత్వికుడై ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మందిలో ఈ లక్షణం లేక దేవుని ప్రియ విశ్వాసులరా బలహీనమైపోతూ ఉన్నారు. దేవుడు ఆకర్షించే రెండవ లక్షణం ఏంటంటే, మనం ఎలా ఉండాలి చెప్పండి? సాత్వికము కలిగిన వారమై ఉండాలి. సాత్వికమును సంపాదించుకున్న వారమై ఉండాలి. యోబు గారు ఒకే మాట అన్నారు కదా, యెహోవా ఇచ్చినప్పుడు ఎలా ఉన్నాడో తీసుకున్నప్పుడు అలాగే ఉన్నారు. ఈరోజు చాలామంది ఉంటారు చూడండి, డబ్బులు రాకముందు ఒకలా ఉంటారు, డబ్బులు వచ్చాక ఎలా ఉంటారు అమ్మా? డబ్బులు వచ్చాక ఇంకా అంటారు కదా, కళ్ళు ఎక్కడ ఆనమంట, కళ్ళు ఇంక భూమి మీద నిలబడవు, కాళ్ళు భూమి మీద ఉండవు, కళ్ళు నెత్తి మీద ఉండవు. ఒక్కసారిగా వచ్చేసరికి దేవుని ఇప్పుడు విశ్వాసులరా తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. మోషే సాత్వికమును కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా వాక్యాన్ని చదువుకున్న, మొదటిగా మోషే నమ్మకమైన వాడు, 2 సాత్వికుడు, మూడవదిగా హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ వ్రాయబడిన మాట మనం గమనించినట్లయితే, మోషే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము అని ఎంచుకొనుట దేవుని ఇప్పుడు విశ్వాసులరా చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. ఈరోజు మీరే ఉన్నారు. ఐగుప్తు ధనాన్ని ఎంచుకుంటారా, క్రీస్తు విషయమైన నింద ఎంచుకుంటారా చెప్పండి అమ్మా? ఓ పక్కనేమో ఏముంది,
ఐగుప్తు ధనం ఉంది. ఐగుప్తు ధనం అంటే సామాన్యమైన ధనం కాదు. ఐగుప్తీయులు సామాన్యమైన ధనములు కలిగిన వారు కారు. పిరమిడ్స్ చూద్దరు తెలుసామా? పిరమిడ్లు అంటారు తెలుసా? పిరమిడ్స్ అంటారు అంటే ఇస్కూల్లో ఎడారిలో కడతారు చూసారు పిరమిడ్లు, అవి చాలా ఖరీదైనవి. తర్వాత మమ్మీలు అంటారు తెలుసా అమ్మ? చనిపోయిన వారిని ఏం చేస్తారంటే మమ్మిఫికేషన్ అంటారు. అంటే సమాధులు చేయరువారు. వారు ఏం చేస్తారంటే అంటే శరీరం పాడవకుండా ఇప్పటికీ కూడా వారి శిథిలాలు అలాగే ఉంటాయి. మమ్మిఫికేషన్ అంటారు. మమ్మీల కింద అంటే సినిమా కూడా వచ్చింది మమ్మీ అని. అంటే దాని చుట్టూ ఒక నవారు లాంటి ఒక క్లాత్ కట్టి అంటే వారి శరీరాలు అలాగే ఉంచుతారు. వాటిని పిరమిడ్లో పెడతారు. తాజ్మహల్ ఏంటి? ఒక సమాధి. అలాగే పిరమిడ్లు కూడా సమాధులు. దేవుని ఇప్పటికీ అలాగే ఉన్నాయి. చాలా ఒక టూరిస్ట్ సెంటర్గా దేవుని విశ్వాసుల ప్రాంతాలకు చాలామంది లక్షల కోట్ల మంది అక్కడికి వెళుతూ ఉంటారు. వాటి విగ్రహాలు చాలా ఎత్తుగా పొడవుగా. దేవుని విశ్వాసుల చాలా ధనం, ఐగుప్తు ధనం చాలా గొప్పది. దేవుని విశ్వాసులు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఐగుప్తు ధనం చాలా గొప్పది. ఒక ప్రక్కన అంత ఐగుప్తు ధనం ఉందంట, ఓ ప్రక్కన ఏముంది అమ్మా? క్రీస్తు విషయమైన ఏముంది? నింద. క్రీస్తు విషయమైన నింద. అయ్యగారు అన్నారు నింద ఒక అమ్మా నింద ఒక 100. ఇక్కడ 100, అక్కడ కోట్లు ఉన్నాయి. ఐగుప్తు దానం ఏం కోరుకుంటారు? నిజం చెప్పాలి అమ్మా, కోట్లే కోరుకుంటారు. కానీ మోషే ఆ కోట్లు కోరుకోలేదు. అతను క్రీస్తు విషయమైన నింద కోరుకున్నాడు. ఆ ప్రక్కన వ్రాయబడిన మాటలు చూడండి. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యాన్ని అతను ఎంచుకున్నాడో. ఎందుకో చెప్పమంటారా? ఎదర ఇవన్నిటికంటే ముందు ఒకటి ఉంది. దేనిని బట్టి అంటే ఆ ఫ్రంట్ వ్రాయబడిన మాట విశ్వాసమును బట్టి. దేవునికి స్తోత్రం. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. దేవుని విశ్వాసులరా, విశ్వాసమును బట్టి. ఈరోజు చాలామంది ఆ విశ్వాసము లేక, చాలా మందిలో విశ్వాసము అనే అంతస్తు లేక ధనం వైపు చూస్తున్నారేమో, లోకం వైపు చూస్తున్నారేమో, పాప భోగాల వైపు చూస్తున్నారేమో. ఒకవేళ విశ్వాసముతో నింపబడిన మనిషి అయితే మాత్రం దేవుని విశ్వాసుల ఇదిగో దేవుని వైపే చూస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పాట ఉంటుంది పాతది. దేవుడే కనిపించి నీకేమి కావాలో అడిగితే నీ బదులేమో మానవా. దేవుడే కనిపించి నీకేమి కావాలో అడిగితే నీ బదులేమో మానవా. ధనము కోరుతావా? ధనము కోరుతావా? ధనము కోరుతావా? ధనము కోరుతావా? అల్పకాల పాప భోగములను కోరుతావా? అల్పకాల పాప భోగములను కోరుతావా? దేవుడే 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 కనిపించి నీకేమి కావాలో అడిగితే నీ బదులేమో మానవా. దేవుడే కనిపించి నీకేమి కావాలో అడిగితే నీ బదులేమో మానవా. ధనము కోరుతావా? ధనము కోరుతావా? ధనము కోరుతావా? ధనము కోరుతావా? అల్పకాల పాప భోగములను కోరుతావా? అల్పకాల పాప భోగములను కోరుతావా?
దేవుడే కనిపించి నీకేమి కావాలో అడిగితే నీ బదులేమో మానవా. దేవుడే కనిపించి నీకేమి కావాలో అడిగితే నీ బదులేమో మానవా. దేవునికి స్తోత్రం. దేవుడే కనిపించి నీకేమి కావాలో అని అడిగితే నీ బదులేంటి? ధనము కోరుతావా? ఘనము కోరుతావా? అల్పకాల పాప భోగములను కోరుతావా? మోషే ఐగుప్తి ధనము కంటే దేవుని ఇప్పుడు విశ్వాసుల క్రీస్తు విషయమైన నింద. అలా చెప్పగలిగాడంటే వెనకాల ఏదో బలమైన అన్నుండాలి. అంత ఆలోచన దేవుని ఇప్పుడు విశ్వాసులు ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడ వ్రాయబడిన మాట విశ్వాసమును బట్టి. దేవునికి స్తోత్ర. మోషే విశ్వాసము అనే సౌందర్యమును కలిగిన వాడు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, విశ్వాసము అనే సౌందర్యం, దేవుణ్ణి నమ్మాడు. విశ్వాసము అంటే దేవుణ్ణి నమ్మడమే. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఈరోజు చాలామంది మధ్యలోకి వచ్చి విశ్వాసాన్ని వదిలిపెట్టేస్తూ ఉంటారు. నేను మీతో చాలాసార్లు చెప్పాను, పేతురు దేవుని ఇప్పుడు విశ్వాసులరా, నీవు యేసు అయితే నీ వలె నన్ను కూడా నీటి మీద నడిపించమన్నాడు. యేసు అయితే అనే మాట వచ్చిందంటే అతనిలో ఏముంది అమ్మా? అవిశ్వాసం. చాలామంది అంటారు, నువ్వు దేవుడు అయితే నాకు ఈ పని చేయి, నువ్వు నిజంగా దేవుడు అయితే. మనలో చాలామంది ఉంటారు కదా, నువ్వు నిజంగా దేవుడు అయితే, నువ్వు నిజంగా రక్షకుడు అయితే, నువ్వు నిజంగా కార్యాలు చేయగలిగిన వాడు అయితే. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఏసై దగ్గరికి కూడా వచ్చేలాగే అన్నారంట. ఏసయ్య అన్నారంట, ఏసైని వచ్చి ఏసయ్య నువ్వు చేయగలవా అని అడిగారంట. నేను చేయగలనా లేనా అన్న తర్వాత నువ్వు నమ్మగలవా? నువ్వు నమ్మితే, నమ్ముట నీ వలననైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. ఈరోజు మోషే నమ్మాడు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, అయితే అనే మాట వచ్చిందంటే అక్కడ ఏం లేనట్టు? విశ్వాసం లేనట్టు. విశ్వాసం లేనివాడు ఏమైపోయాడు? పేతురు నీటిలో ఏమైపోయాడు? మునిగిపోసాగాడు. నేను మీతో చెప్పాను, నేను పేతురు వృత్తి ఏంటమ్మా? చేపలు పట్టేవాడు. చేపలు పట్టేవాడికి ఈత రాదా? ఎంత గొప్ప ఈత వచ్చి ఉంటుంది? గజేతగాళ్ళు అయ్యి ఉంటారు. మరి అటువంటి వాడు ఎలా మునిగిపోయాడు? అంతే, అవిశ్వాసం. అంతే, అవిశ్వాసం వచ్చిన వాడు మునిగిపోతాడు. అంతే. ఒకసారి దేవుని ప్రియ విశ్వాసులు భక్తులు అన్నారు, ఒక కుండ ఉంటుంది కదా, ఇప్పుడు కుండలు ఎవరికీ తెలియదు. ఇదివరకు పాత ఇళ్లలో పైన కట్టేవారు కుండ. ఎందుకంటే కింద కడితే చిన్నపిల్లలు ఏం చేస్తారు? అమ్మ, కుండలో ఏముంటుంది? పాలు కానీ, పెరుగు కానీ, వెన్న కానీ. ఈ పిల్లలు, ఇప్పుడు పుట్టిన పిల్లలు ఎవరు ఇవేవి అసలు మీరు తినమన్నా, మీరు కింద పెట్టినా ఎవరు దొంగిలించరు. అప్పట్లో దొంగిలించేసేవారు. పాలు పెరుగు మొత్తం అని ఏం చేసేవారంటే కాబట్టి పైన పెట్టేవారు. ఇప్పుడు కిందే పెట్టేయచ్చులండి. ఎందుకంటే పాలు తాగమన్నా తాగరు, పెరుగు తినమన్నా తినరు. నెయ్యి వెన్న అంటే అసలు వాసన చూస్తేనే వచ్చేస్తుంది బయటికి. అమ్మా, పైన పెట్టేవారు కుండ. అటువంటి కుండంట దేవుని ఇప్పుడు విశ్వాసులు, ఒక కుండకి చిన్న రంధ్రం పడింది అనుకోండి, చిన్న రంధ్రం, పెద్ద రంధ్రం ఏమో అక్కర్లేదు, చిన్న రంధ్రం. ఆ రంధ్రం ఏం చేస్తుంది అమ్మా? లోన్ ఉన్నదంతా బయటికి వచ్చేస్తుంది. ఒక చిన్న రంధ్రం చాలా పెద్దదక్కర్లా. ఈరోజు విశ్వాసి, దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఒక చిన్న రంధ్రం పడి తమ విశ్వాసాన్ని కోల్పోతున్నారు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, విశ్వాసాన్ని కోల్పోకండి. నమ్మకమును కలిగి ఉండండి, ధైర్యమును కలిగిన వారై ఉండండి. క్రిందటి వారం ఇక్కడే ప్రత్యేక సాక్ష్యాలు నేను చెప్పాను. నేను మీకు గుర్తుందో లేదో, మా సంఘ సభ్యులు, దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఒక కుమార్తెకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. వాళ్ళ తండ్రి గారు నా దగ్గర ఏడ్చుకుంటూ వచ్చారు. ఇంటికి తీసుకుని వెళ్ళారు. అయ్యా ప్రార్థన చెయ్యాలి. ఎవరికి చెప్పట్లేదు. ఏంటి అంటే అంశం చెప్పట్లేదు. ఎందుకు? ఏం క్యాన్సర్ వచ్చిందంటే బ్లడ్ క్యాన్సర్. ఎవరికైనా తెలిస్తే మళ్ళీ ఏమవుతుందో అని వారి మనస్సులోని పెట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్ళి గొల్లుని ఏడ్చేస్తున్నారు. అయ్యా మా పాపకు బ్లడ్ క్యాన్సర్, పెళ్ళయింది, డాక్టర్లు చనిపోతామంటున్నారు. చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుని ప్రియ విశ్వాసులరా, ప్రార్థన చేశాను.
ఒకే మాట అన్నానమ్మా, నువ్వు యేసయ్యను నమ్మగలిగితే ఆయన నిన్ను గట్టెక్కించగలిగిన వాడు, ఆయన నిన్ను స్వస్థపరచగలిగిన వాడు. నువ్వు ఆయన మీద ఆధారపడు, ఆయనను నమ్ము, ఆయన నిన్ను బాగు చేస్తాడు. దేవుని ఇప్పుడు విశ్వాసులు అదే మాట చెప్పాను, ప్రార్థన చేశాను, వచ్చేసాను. నాకు చాలాసార్లు ఫోన్ చేసేవారు, ఒక్కొక్కసారి విసిగించేసేవారు. అన్నారయ్యా, ఎప్పుడైనా మిమ్మల్ని బాధ పెట్టినా ఏమనుకోకండి, మా బాధను బట్టి మీరు ఏదో పనిలో ఉంటారో మాకు తెలుసు, మీరు అవకాశం ఉన్నప్పుడు ప్రార్థన చేయండి. ప్రార్థనలు చేయించుకునేవారు, దేవుని మాటలు చెబుతూ ఉండేవాడిని. ఒక్కొక్కసారి ఆమె విశ్వాసాన్ని బలపరచడానికి మనకు తెలిసిన ఎవరైనా క్యాన్సర్ పేషెంట్లు, క్యాన్సర్ గెలిచిన వారు ఉంటారు కదా, వారికి ఫోన్ చేసిస్తే వారు కూడా, అమ్మ నాకు క్యాన్సర్ వచ్చింది, దేవుడు స్వస్థపరిచాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, ధైర్యంగా ఉండండి. ఆ విశ్వాసం వారిలో కొంచెం పెరుగుతూ వచ్చి ఆవిడే ఒకసారి అన్నారన్నమాట, అయ్యగారండి దేవుడు నన్ను బ్రతికిస్తాడు, ఆ ధైర్యం నాకు వచ్చింది అన్నారు. అన్నట్లుగానే దేవుడు ఆ కుమార్తెలో ఉన్న బ్లడ్ క్యాన్సర్ తీసేశాడు అంతే. ఆయన దేవునికి స్తోత్రం. మన ఇక్కడికి వచ్చి మన వారం కన్నీళ్లతో సాక్ష్యం చెబుతుంది ఆ కుమార్తె. దేవుడు బ్లడ్ క్యాన్సర్ తీసేశాడు. ఒక నెల తర్వాత రమ్మన్నారంట, ముందు ఒక వారం తర్వాత రమ్మన్నారు. బ్లడ్లో టెస్ట్ చేశారు, క్యాన్సర్ కణాలు లేవు. మరలా నెల తర్వాత రమ్మన్నారంట, టెస్ట్ చేశారు, శరీరంలో క్యాన్సర్ కణాలు లేవు. మొన్నవారు మీరు చూసారా లేదమ్మా? అమ్మా, దేవుడు గొప్ప సాక్ష్యం. ఆ కుమార్తె ఎవరు నమ్మింది? దేవుని ప్రార్థన నమ్మింది. ఈరోజు దేవుని ఇప్పుడు విశ్వాసులు, దేవుని బిడలే దేవుని పూర్తిగా నమ్మలేకపోతున్నారు. అవిశ్వాసం మనిషిలో దేవుని ఇప్పుడు విశ్వాసులరా. ఇశ్రాయేలీలే నమ్మలేదు. ఏమన్నారు ఇశ్రాయేలీలు? ఐగుప్తులో స్థలం లేదని, ఆ ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా అన్నారు. ఎవరు? దేవుని బిడ్డలో. ఇశ్రాయేలీలు అంటే ఎవరాళ్ళు? కానీ మోషే మాత్రం అలా అనలా. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, దేవుడు మోషేలోని విశ్వాసం అనే సౌందర్యం, మొదటి సౌందర్యం ఏంటండమ్మా? నమ్మకమైన వాడు. 2 సాత్వికమైన వాడు. 3 విశ్వాసము కలిగిన వాడు. 4 సమయం దాటింది నేను చెబుతున్నాను, మోషే పరిశుద్ధుడైన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే పరిశుద్ధుడు. మోషే పరిశుద్ధమైన దేవుని ఇప్పుడు విశ్వాసులరా అంతస్తులోకి వచ్చాడు. దేవుడు అన్నాడు మోషేతో, మోషే మోషే, నేను ఉన్న స్థలము మిక్కిలి పరిశుద్ధమైనది, నీ పాదరక్షణలు విడిచిపెట్టేయి. నువ్వు 80 సంవత్సరాలు ఈ ఫరో భవనములో పెరిగావు, నువ్వు మీ మామతో బ్రతికావు, ఎక్కడెక్కడున్నావు? దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఇదిగో ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు కాబట్టి నీ పాదరక్షణలు విడిచిపెట్టాయి. ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, పాదరక్షణలు అంటే పాపాన్ని. ఈ లోకంలో అందరిలో కూడా ఏం పాపం ఉంటుంది? 2 పాపాలు, జన్మ పాపం, కర్మ పాపం. జన్మ పాపం ఉంటుంది, నైజ పాపము, కర్మ పాపం 2 ఉంటాయి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, మోషే వాటిని సరిదిద్దుకున్నాడు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, పరిశుద్ధుడుగా మార్చి దేవుడు మోషేని ఏం చేశాడు? వాడుకున్నాడు. ఒక పాట ఉంటుంది, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా, పావురమా వినుమా, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా, పావురమా వినుమా. స్తోత్రం, హల్లెలూయా. వరములు ఇచ్చే ముందు దేవుడు ఏం చేస్తాడంట? అమ్మా మాట్లాడతలేదు మీరు. వరములు ఇచ్చే ముందు ఏం చేస్తాడు ఆయన? ముందు పరిశుద్ధుడిని చేసి అప్పుడేమిస్తాడంట? వరములు ఇస్తాడు. ముందే వరాలు ఇచ్చేస్తాడు ఆయన. మనం అంతా ఏమంటామండి? ముందు వరాలు ఇచ్చే ప్రభువా, ముందు ఇచ్చే అంటాం. బ్యాంక్ అన్నీ అప్రూవల్ అయిన తర్వాత ఏమవుతుంది? అప్పుడు వస్తుంది డబ్బులు. మొత్తం అన్నీ అవ్వకుండా ముందు డబ్బులు ఇచ్చేసి అప్పుడు కాగితాల సంతకాలంటే ఒప్పుకుంటారేంటి?
దేవుడు పరిశుద్ధుడిని చేసి అప్పుడు మిగతా ఏమైనా కావాలండి. పరిశుద్ధులుగా మారకుండా ఆయనేమి ఈరోజు దేవుని ప్రియ విశ్వాసులరా, మోషే పరిశుద్ధుడు. ఈరోజు మనము కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధమైన స్థితి, అదే సౌందర్యం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. పరిశుద్ధతే ఈరోజు పరిశుద్ధత అనే అంతస్తు అది సౌందర్యానికి సాదృశ్యంగా ఉంది. పాపాన్ని విడిచిపెడదాం, వదిలిపెడదాం దేవుని ప్రియ విశ్వాసులరా. ఐదవదిగా మోషేలో ఉన్న ఆఖరి లక్షణం ఏంటంటే మోషే ధైర్యవంతుడు. దేవునికి స్తోత్ర. మోషే పిరికివాడా ధైర్యవంతుడా? బహుశా మోషే అంత పిరికివాడు ఎవరు లేరు అసలు. ఎందుకు? ఒక తప్పు చేసి ఎన్ని సంవత్సరాలు దాక్కున్నాడు? ఎన్ని సంవత్సరాలు పారిపోయాడు అమ్మా? 40 సంవత్సరాలు. ఒక తప్పుకి మరి మోషే ధైర్యవంతుడు అంటారేంటి మీరు? ఒక తప్పు దేవుని ప్రియ విశ్వాసులరా 40 సంవత్సరాలు పారిపోయాడు కరెక్టే. తర్వాత మళ్ళీ వచ్చినవాడు దేవుని ప్రియ విశ్వాసులు ఎలా వచ్చాడంటే ధైర్యంతో వచ్చాడు ఆయన. ఎంత ధైర్యం అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? సరాసరి ఫరో దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ఏమన్నాడు? మోషే ఆ కర్ర పట్టుకోమన్నాడు. ఆ కర్రను పట్టుకున్నాడు. కర్రని ఇసిరేమన్నాడు. దేవుడు ఇసిరేసాడు. ఏమైంది? పాము అయింది. మరలా ఏమన్నాడు? మర్రా తోకను పట్టుకోమన్నాడు. మీరు పట్టుకుంటారా? దేని తోక? పాము తోక పట్టుకుంటారా మీరు? అమ్మ, నా కూతురు ఉంది, 2 సంవత్సరాలు ఉంటుంది. ఎల్లెలు మిడత నెట్టేసుకుంటుంది, ఎల్లెలు పిల్లి నెట్టేసుకుంటుంది, ఎల్లెలు కుక్క నెట్టేసుకుంటుంది. వాళ్ళ అమ్మగారు ఏమో ఇంత కేకలాడుతున్నారు. బొద్దింకొస్తే బొద్దింగును కూడా పట్టేసుకోవడానికి వెళ్ళిపోతుంది. ఏం లేదు, నాకు చాలా సంతోషమైంది, భయం లేదు అసలు. ఆడపిల్లల్లో అసలు అక్కడ బొద్దింకొస్తే ఇక్కడ ఉంటారు, అక్కడ బళ్ళు ఉంటే మా అమ్మాయి ఏమో ఎదురు చూస్తుంది అనమాట. ఎప్పుడొస్తావు రానట్టు ఎదురు చూస్తుంది. మోషే గారు కూడా దేవుని ప్రివిశ్వ వెళ్ళి ఏం పట్టుకున్నాడు? పాము తోక పట్టుకున్నాడు. మోషే ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి అండమ్మా? 10 తెగుళ్ళు వచ్చినాయి. మిడతల దండు వచ్చింది, కప్పల దండు వచ్చింది అమ్మా, ఈగల దండు వచ్చింది, మరణదూత వచ్చింది. ఎక్కడన్నా భయపడ్డాడు అసలు? ఎక్కడ? మోషే గారిలో ధైర్యముతో నింపబడ్డాడు. దేవుని ప్రియ విశ్వాసులరా, ధైర్యముగానే సౌందర్యాన్ని ఆ తల్లి చూచింది. నా కొడుకు భయపడతాడు కానీ ధైర్యంగా నిలబడతాడు దేవునికి. ఒకవేళ ఆ పరిస్థితుల్లో ఉంటే నిలబడలేరేమో. అదే కాదు, ఆ 20 లక్షల మందికి ఏం అవసరమైందంటే ఆహారం అవసరమైంది. 20 లక్షల మందికి నీళ్ళు అవసరమయ్యాయి. దేవుని ప్రియ విశ్వాసులారా, మోషే అధైర్యపడ్డా అమ్మా? ఎక్కడా మరణదూత వచ్చినా, మరణం వచ్చినా, దేవుని ప్రియ విశ్వాసులారా, ఐగుప్తు 10 దేవతలు వచ్చాయి. ఎక్కడ మోషే ఎందుకు భయపడలేదు? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చోపినను, నరకపు పాశములరికాటినను. నా శత్రువులు నన్ను చోపినను, నరకపు పాశములరికాటినను. వరదవలే భక్తిహీనులు పోలిన, వరదవలే భక్తిహీనులు పోలిన, వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దేవునికి స్తోత్రం. ఎందుకు అధైర్యపడలేదు? ధైర్యంగా ఉన్నాడంటే ఎవరి బలము? వెనకాల ఎవరున్నారు? దేవుడు అంటున్నాడు మోషేతో, మోషే నేనున్నాను, ముందుకు వెళ్ళు. ఈరోజు దేవుడు మనకి అదే మాట చెబుతున్నాడు, కానీ మనమే ఒక అడుగు వేయలేకపోతున్నాం. ధైర్యము అనేది సౌందర్య లక్షణం. దేవుని ప్రియ విశ్వాసులరా, మోషే ధైర్యము కలిగిన వాడు. మోషేలో 5 లక్షణాలు చూపించాను. మోషే సుందరుడై ఉండుట చూచి
అతని తల్లి అతనిని 3 నెలలు దాచాను. సుందర లక్షణాల ఆత్మీయ సౌందర్యం. మొదటిగా మోషే నమ్మకమైన వాడు, 2 మోషే సాత్వికుడు, 3 మోషే విశ్వాసము కలిగిన వాడు, 4 మోషే పరిశుద్ధుడు, 5 మోషే ధైర్యము కలిగిన వాడు. ఈ లక్షణములు కలిగిన వారై దైవాశీర్వాదములు అందుకుని, దైవ దీవెనలు అందుకుని ఆయన రాకడుకు ఆయుధపడుదురుగాక. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మీ ఘనమైన పాదముకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో మీ బిడ్డలైన వారు, వీరితో మీరు మాట్లాడారు. మోషే సౌందర్యుడై ఉండుట చూచి అతని తల్లి అతనిని దాచింది. మా ప్రభువా, అది శరీర సౌందర్యమైతే అది పొరబడినట్లే ఆత్మీయ సౌందర్యమును చూచిన తల్లి ఈరోజు మాలో కూడా ఆత్మీయ సౌందర్యమును కలిగి మోషే వలె మేము ఈ మోషే సుఖోపవాసములలో మా తండ్రి మోషే కర్రను అందుకొని బలపరచబడి సహాయమును దయచేయమని, మాలో కూడా ఈ సౌందర్య లక్షణాలు, నమ్మకత్వము, సాత్వికము, విశ్వాసము, పరిశుద్ధత, ధైర్యమును కలిగి దేవా ఇదిగో ముందుకు కొనసాగింపబడు సహాయమును దయచేసి మహిమను పొందుమని యేసయ్య నామమున ప్రార్థించి వినయముగా వేడుకొనుచు ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.